మీరు అనవసరంగా అడ్డొచ్చారు బాస్. లేకుంటే వాడిని పిచ్చ కొట్టుడు కొట్టుండేవాడిని. సుధా, మనకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టడం మంచిదంటావా? వాడు మందు కొట్టి నోటుకు వచ్చినట్టు వాగితే సహాయం చేయడానికి వచ్చారంటారండి బాస్. వాడు మందులో ఉండడం వల్లే మనకి మంచి క్లూ ఇచ్చాడు. ఆ రవికి ఏ మినిస్టర్ కూతురైనా ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడే, నోటీస్ చేశారా? కరెక్ట్ సార్. ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయాలి. హలో, వెతకపోయిన తీగ సామెతలాగా మీకోసమే బయలుదేరాం. అవును, మీరు మళ్ళీ రాలేదేంటి? మీరు రెస్ట్ తీసుకోవడం పూర్తయిందో లేదోనని. అబ్బో, నా మీద చాలా కోపంగా ఉన్నట్టుంది. సర్లేండి, ముందు లోపలికి వస్తే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవును, మీ బావగారికి రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం గానీ, ఆ విషయంలో మీ అక్కయ్య మీద ఒత్తిడి తీసుకురావడం గానీ ఎప్పుడైనా జరిగిందా? తెలీదు సార్. గత 7-8 నెలలుగా మాకు మా అక్కకు ఏ విధమైన కాంటాక్ట్స్ లేవు. కనీసం లెటర్స్ కూడా రాయనవ్వలేదు వాళ్ళు. ఆ పాయింట్ క్లారిఫై అయితే మన కేసుకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. సార్, ఆ ఇంటికి సంబంధించిన ప్రతి విషయం ఆ ఇంట్లో పనిచేసే అచ్చమ్మకి, డ్రైవర్కి బాగా తెలుసు. వీళ్ళిద్దరూ వాళ్ళకి చాలా నమ్మకమైన మనుషులు. డ్రైవరా? వాళ్ళకి డ్రైవర్ కూడా ఉన్నాడా? అవును సార్, అతని పేరు వాసు. అవును, పోలీస్ రికార్డులో ఎస్పీ వర్మ గానీ దేవదాస్ గానీ ఆ డ్రైవర్ని ఇంట్రాగేట్ చేసినట్లేదు కదా? లేదు సార్. మేక్ నోట్ ఆఫ్ ఇట్. ఏటి బాబు, ఏటంతనా? కాతంత గట్టిగా చెప్పు. ఏమిటి ఇంకా గట్టిగా చెప్పాలా? అరిచి అరిచి నా గొంతు అరిగిపోయింది. అమ్మ, అచ్చమ్మ, నువ్వు ఎంతకాలం నుంచి వాళ్ళింట్లో పని చేస్తున్నావని నేను నిన్నడుగుతున్నాను. పెసరట్లా? అయ్యో, నాకు నావు బాబు. దెబ్బరట్లయితే ఎంచక్క వేసి పెడతాను. అయ్యో 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 అయ్యో. ఎందుకు బాబా ఏడుపు? నీకంత కట్టమే వచ్చిందని. కష్టమా? అది నువ్వు అడుగుతున్నావు. సుధా, సార్, లాభం లేదు. ఆవిడ వెళ్ళిపోమని చెప్పు. చెప్పడవా? నా వల్ల కాదు, సరిగా చేస్తాను. వెళ్ళిపోమంటున్నారా? అదే అదే. బాబు, నమస్కారం. బాబు.